ఏంటండి ఇంకా అలా కూర్చున్నారో? మీ ఫ్రెండ్ బర్త్డే పార్టీ అన్నారు కదా, వెళ్దాం రండి. వెళ్దామని నేను చెప్పానా? అదేంటండి అలా అంటారో? ఏ ఫ్రెండ్ పిలిచినా వెళ్తారు కదా. నేను మీకు ఖాళీ లేదని సిరితో ఈ బొకే కూడా తెప్పించాను. ఎవరు పిలిచినా వెళ్తాను, కానీ వీడి బర్త్డే పార్టీకి మాత్రం వెళ్ళను. ఏమైందండి? వాడికి డబ్బులు అవసరం అంటే ఇచ్చాను, అవి అడగ్గా ఇచ్చాడు. అప్పటి నుండి మా ఆఫీసులో నా గురించి బ్యాడ్గా చెప్తున్నాడు. అలాగని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? విన్నవాళ్ళు చెప్పారు. అందుకే వాడు బర్త్డే పార్టీకి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. మీ ఫ్రెండ్ అలా చెప్పడం మీరేమైనా విన్నారా, చూసారా? నేను చూడలేదు, వినలేదు, విన్నవాళ్ళు చెప్పారు. ఆయనకి డబ్బులు అవసరమని మీరు డబ్బులు ఇచ్చారు కదండి, అది మీరు చేసిన మంచి పని. మీ స్నేహాన్ని చెడగొట్టడానికే మిమ్మల్ని చూడలేని వాళ్ళు ఎన్నో చెప్తారు. అవన్నీ పట్టించుకోకూడదు. ఎవరైనా మన ఎదురుగా అన్నదే మనం పరిగణలోకి తీసుకోవాలి. అంతేగాని చెప్పుడు మాటలు విని మీ మధ్య ఉన్న మంచి స్నేహాన్ని పోగొట్టుకోకండి. పదండి వెళ్దాం. అవును, సునంద చెప్పిన దాంట్లో నిజం ఉంది కదా. నిజమే సునంద, చెప్పుడు మాటలు వినకూడదు. నా స్నేహితుడిని తప్పుగా అర్థం చేసుకున్నాను. నడు వెళ్దాం.